మేషరాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో ఏలినాటి శని యొక్క ప్రభావం కనబడుతుందండి. ఇక్కడ ఏంటి అంటే మేషరాశి వాళ్ళకి నవంబర్ 1వ తారీఖు దాకా గురుబలము అనేటువంటిది లేదు. అశ్విని నక్షత్రం కానీ, భరణి నక్షత్రం కానీ, కృతికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి కానీ గురుబలం లేకపోతే ఏలినాటి శని యొక్క ప్రభావంతో కెరీర్లో తొందరపాటు నిర్ణయాలతో, భరణి నక్షత్రం వాళ్ళు మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్తో, కృతికా నక్షత్రం వాళ్ళు కోపంతో, ఆవేశంతో అనేక రకాల ఒడిదుడుకులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయండి. బట్ మేషరాశి వాళ్ళకి రెగ్యులర్ ట్రాన్సిట్స్ అయినటువంటి రవి కానీ, కుజుడు కానీ ఒక మంచి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. ఎప్పటి వరకు? మార్చి 30వ తారీఖు వరకు ఖచ్చితంగా రాజయోగం మీకు పనిచేస్తుంది. కెరీర్లో ఏదో ఒక అద్భుతమైనటువంటి మార్పులు తీసుకురావడానికి, ఒక పాజిటివిటీ తీసుకురావడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఎంత పాజిటివిటీ ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావంతో మాకు నిజంగానే డబ్బు నిలబడట్లేదండి, విపరీతమైన ఖర్చులు అవుతున్నాయి, అవమానాలు, అనుమానాలు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి, కన్ఫ్యూజన్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాం, ఒక క్లారిటీ అనేటువంటిది లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగత జాతకం చూసుకుని పరిహారాలు ఆచరించండి. అయితే ఈ యొక్క ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము అనేటువంటిది చేయబడుతోందండి. ఇందులో చేసేటువంటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల వల్ల, లక్ష బిల్వార్చన వల్ల, కమలాత్మిక హోమం కానీ, రాజశ్యామల హోమం కానీ, సుదర్శన హోమం కానీ, లక్ష్మీ గణపతి హోమం కానీ, శ్రీరుద్ర హోమం కానీ, వేద పండితుల యొక్క ఆశీర్వచనం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గడంతో పాటుగా గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు.